హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్కి వస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేదైతే అందరూ సపోర్ట్ చేయండి. ఈరోజు వచ్చేసి టాపిక్ మనం వచ్చేసి ప్రభాస్ గారు వచ్చేసి కన్నప్ప మూవీలో ఎన్ని నిమిషాలు కనిపించబోతున్నారు, ఈ మూవీ కాన్సెప్ట్ ఏంది, మనకైతే ప్రభాస్ గారు ఈ మూవీలో ఏ క్యారెక్టర్ చేయబోతున్నారు అనేది వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ఫస్ట్ ట్రై చేద్దాం. అయితే కన్నప్ప నుంచి అయితే ఒక సాంగ్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. వీఎఫ్ఎక్స్ సయ్యబర మనం నెక్స్ట్ లెవెల్, బ్యాక్‌గ్రౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. హైలైట్ అని చెప్పవచ్చు సినిమాకైతే. బ్యాక్‌గ్రౌండ్ మనకైతే ఈసారి ఎందుకో నాకైతే గట్టిగానే కొట్టేటట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో వచ్చేసి మన కన్నప్ప మూవీలో కాజల్ గారు, మనకు తమిళ్, కన్నడ నుంచి కన్నడ యాక్టర్స్, తర్వాత మన ప్రభాస్ గారు, మనకు నాగేంద్ర బాబు గారు వీళ్ళందరూ ఉన్నారు. చాలా మంది అయితే ఉన్నారు దాంట్లో. చానాకైతే క్యామియోస్ అయితే చాలా అంటే ఉన్నాయని చెప్పవచ్చు. మన బాలీవుడ్ యాక్టర్ గూడా ఉన్నాడు. ఆయన అయితే నెక్స్ట్ లెవెల్ అయితే తీయబోతున్నారు. మనకైతే ఈ మూవీలో వచ్చేసి మనకు బయట వచ్చిన టాక్ ఏందంటే ప్రభాస్ గారు వచ్చేసి దీనిలో 20 మినిట్స్ అయితే కనిపించబోతున్నాయి. ఈయన శివుడి క్యారెక్టర్ అయితే భక్తికి అయితే ఒదిగిపోతారని చెప్పవచ్చు. ఈయనైతే ఒక మంచోళ్ళ క్యారెక్టర్ అయితే ఉండబోతుందంటే మనకైతే నెక్స్ట్ లెవెల్ తీయబోతున్నా అని చెప్పేసి అయితే బయట ఇండస్ట్రీ టాక్ అయితే చెప్పొచ్చింది. ఈరోజు చిన్న సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి సాంగ్స్. ఆ సాంగ్ గురించి మాట్లాడాలంటే ఖర్చు అయితే కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్స్ పరంగా, దాని పరంగా అయితే ఖర్చు అయితే బానే కనిపిస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఖర్చు పెట్టిండ్రని చెప్పేసి అర్థమవుతుంది సినిమా పరంగా అయితే. మంచు మనోజనకైతే ఈ మూవీ అయితే బాగా హిట్ కావాలని చెప్పేసి అయితే మేము ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అందరైతే కోరుకుంటున్నాం. ఇది ఆల్మోస్ట్ అయితే మన ప్రభాస్ గారి కొరకైతే మూవీ అయితే చాలా మంది చూస్తారు. చాలా మందైతే విజిట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. మీరు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తది ఫ్రెండ్స్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మన రావల్ ఫర్ ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 6 లైక్స్ ఇస్తున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.